సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మ్యామ్, మనం నిన్న వీడియోస్ అనుకున్నాం, మనం ఈ కోల్కతా అభయ కేసులో చాలానే మార్పు చేర్పులు జరుగుతున్నాయని మన నిన్న సుప్రీంకోర్టు సెషన్లో కూడా విన్నాము. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పేరెంట్స్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది కోర్టులో ఈ కేసు నడుస్తున్నప్పుడు. అక్కడ తండ్రి ఒక భయంకరమైన నిజం బయట పెట్టాడు. ఏం చెప్పాడు తండ్రి కోర్టు ఆవరణలో అంటే వీళ్ళకి ఎప్పుడైతే ఆ అమ్మాయి చనిపోయింది అని అన్నప్పుడు వీళ్ళకి అసలు ముందు నుంచి కూడా సమాచారం అనేది సరిగ్గా ఇవ్వటం లేదు. అది కూడా లేట్గా ఇస్తున్నారు ఎక్కడికక్కడ. ఎందుకు అని అంటే వాళ్ళ పేరెంట్స్కి టైం ఇవ్వకుండా చేయాలని. ఎందుకంటే చూడండి, ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆలోచిస్తే మనం ఉన్న సాక్ష్యాలన్నీ కూడా చాలా త్వరితగతిన వీళ్ళు మాయం చేశారు, చేయగలిగారు, తారుమారు చేశారు కదా. తారుమారు కూడా కాదు, అసలు మాయమే చేశారు కదా, మాయమే చేశారు. ఇంకా ప్రత్యక్ష సాక్ష్యం ఏదైనా ఉంది అని అంటే తల్లిదండ్రులు మాత్రమే. ఎలా అంటే ఈ డాక్టర్ అభయ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ముందుగానే ఏమైనా చెప్పుండొచ్చుగా. ఇప్పుడు హాస్పిటల్లో ఇటువంటివి జరుగుతున్నాయమ్మా, నేను ఇలా ఎదిరిస్తున్నాను అని ఏమైనా ముందు నుంచి చెప్తూ ఉండొచ్చు కదా అని వాళ్ళ ఆలోచన. కానీ వాళ్ళ అదృష్టం వశాత్తు ఈ అమ్మాయి తల్లిదండ్రులకు కానీ ఎవరికి కానీ అటువంటి విషయాలు ఎక్కడా కూడా బయటకు లీక్ చేయలేదు. తను సీక్రెట్గానే వాళ్ళతోనే యుద్ధం చేసింది కానీ బయటకు ఎక్కడా చెప్పలేదు. ఇది వాళ్ళకి తెలియదు కదా. ఏదైనా సాక్ష్యాలు ఉంటే, ఆధారాలు తల్లిదండ్రుల దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయిని మనం కనుక హ్యాండ్ ఓవర్ చేసాము అని అంటే వాళ్ళు తీగలాగితే మనం డొంకంతా కదులుతుంది అన్న ఒక భయంతో వాళ్ళు ఏం చేశారంటే ఆ తల్లిదండ్రులకి టైం అనేది ఇవ్వలేదు. అసలు బాడీని కూడా వెంటనే చూపించలేదు. ఎందుకు అనంటే ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా వాళ్ళు పట్టుకొని వదలరు కదా. అందుకని చెప్పి అల్లరి చేస్తారు, పట్టుకుని మొత్తం మళ్ళీ ఎంక్వైరీ అడుగుతారు. వాళ్ళకి ఆ స్కోప్ ఇవ్వకూడదు, అసలు టైం ఇవ్వకూడదు. దాని గురించిన సమాచారం కూడా వాళ్ళకి సమాచారం దగ్గరికి వాళ్ళు వెళ్లకుండా, సమాచారం వాళ్ళకి అందకుండా, దొరకకుండా వాళ్ళని అలా డిస్టెన్స్లో పెడుతూ వచ్చారు. చూడండి, ముందు నుంచి కూడా తొందరగా కూడా క్రిమేషన్ చేసేయాలి. ఆ నేపథ్యంలోనే ఈ క్రిమేషన్ కూడా వాళ్ళు తొందరగా చేయండి అంటే మనకి ఈ ఒక్క మాటే మనకి బయటకు వచ్చింది. త్వరగా చేయండి అని అన్నారు అన్న మాట ఒక్కటే వచ్చింది. అసలు ఆ త్వరగా చేయాల్సిన అవసరం ఏంటి, ఆ రీజన్ ఏంటి అని అడిగారా ఎవరన్నా? ఇప్పుడు ఆ విషయం అయితే బయటికి రాలేదు. ఇప్పుడు అన్నిసార్లు వాళ్ళు తొందర పెడుతున్నప్పుడు ఈ తల్లిదండ్రులు అడగలేకపోయినా వాళ్ళకి సంబంధించిన బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, నైబర్స్ కానీ, వాళ్ళకి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా అడిగి ఉండొచ్చు కదా, అసలు మీరు ఎందుకు తొందర చేస్తున్నారు అని. అడిగారో లేదో మనకు తెలీదు. సో ఏమైనా సరే వీళ్ళకి అవకాశం లేకుండా తొందర పెట్టారు. వీళ్ళు ఏంటంటే కొంచెం పూర్ పీపుల్ కాబట్టి కొంచెం భయపడ్డారని అనుకోవాలి మనం. భయపడి వాళ్ళు ఎలా తొందర పెట్టారో అలా ఏమోలే, వాళ్ళు ఏమన్నా సమస్యలు వస్తాయేమో లేకపోతే ఏంటో, వాళ్ళు కూడా అంత నాలెడ్జ్ లేని మనుషులు కదా, భయపడ్డారు. కానీ అక్కడికి కూడా వాళ్ళు మా సాంప్రదాయం ప్రకారమే, మా ఆచారం ప్రకారమే మేము సంస్కారాలు చేస్తాము అని వాళ్ళ ఆచార సంస్కారాల ప్రకారమే చేశారు పాపం. కానీ వాళ్ళు అలా తొందర పెట్టడంలో ఉద్దేశం ఏంటనేది కూడా అంటే ఇప్పుడు మనకు అర్థమైపోతుంది. వాడు క్రైమ్ చేశాడు కాబట్టి ఇలా చేశాడని అర్థమవుతుంది. కానీ అసలు ఆ విషయం కూడా బయటికి లాగాల్సింది అసలు ముందుగానే. ఆ తండ్రి కూడా అంటున్నాడు, మేడం, ఎందుకంటే మా అమ్మాయి చావు వెనకాల ఇంతమంది ఉన్నారా, ఇంత మాఫియా ఉందా అసలు అనుకుని తెలిసి ఉంటే మేము ఆ రోజు అంత తొందరగా చేయనివ్వకపోదు. అది మాఫియా ఉందా లేదా అని కాకపోయినా కూడా కొంచెం పట్టుబడితే కూడా ఆగి ఉండేది. ఇప్పుడు అదే నేను చెప్పింది, వాళ్ళ బంధువులు, సపోర్టర్స్, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళందరూ గట్టిగా అరిచి వీల్లేదు అని అడ్డం పెట్టినట్టయితే వాళ్ళు ఏం చేస్తారు? అసలు అప్పుడే వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇంకోటి పెట్టుండాల్సింది. మరి వీళ్ళు ఎందుకు ఊరుకున్నారు? అసలు వాళ్ళు కూడా 14 hours తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని సుప్రీంకోర్టు వాళ్ళు కూడా గొడవ చేస్తున్నారు ఈ విషయం మీద. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మేడం, ఎప్పుడైతే అభయ ఇలా అయిందని తెలిసిందో పేరెంట్స్ కాల్ కూడా వచ్చింది. మనం మాట్లాడుకున్న ఒక వీడియోలో కూడా అరగంట వ్యవధిలో 3 calls చేశారు. ఒకసారి ఏమో జ్వరం వచ్చిందని, ఒకసారి బాగాలేదని, మూడోసారి సూసైడ్ చేసుకుందని. అది కూడా డౌట్ఫుల్. అక్కడి నుంచి మొదలైంది ఇదంతా కూడా. అసలు అప్పుడే వీళ్ళ మైండ్లోకి ఇప్పుడు ఈ రోజుల్లో ఎంత పూర్ పీపుల్ అయినా, ఎంత చదువు లేకపోయినా మినిమం నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఉంటుంది. ఇది ఎప్పుడైతే వీళ్ళు అనుమానాస్పదంగా ఎన్ని కాల్స్ చేశారో, వెళ్ళిన తర్వాత బాడీని చూపించలేదో, చూపించిన తర్వాత ఇది ఆత్మహత్య చేసుకుందని అన్నారో, అట్లీస్ట్ ఆ టైంలోనైనా ఇమీడియట్గా వీళ్ళు కేసు ఫైల్ చేయాల్సింది.
ఎందుకంటే మేడం అక్కడ కూడా హరిబరి చేసేసారు కదా, వాళ్ళు హరిబరి కూడా చేశారు. పెద్దోళ్ళు. ఒక పక్కన బాడీని తీసుకోవాలి, క్రిమేషన్ కార్యక్రమాలు ఉంటాయి. వీళ్ళు ఈ సైడ్ ఆలోచించుంటారు. కొంచెం పాత మనుషులు కదా, పూర్వీకులు కాబట్టి కొంచెం అలా ఆలోచించుంటారు. వీళ్ళకి ఈ మైండ్ ఇటు వర్క్ చేసి ఉండదు. ఎందుకంటే పేరెంట్స్ కదా మేడం, వాళ్ళకి ఎంతసేపు అమ్మాయిని చూసుకోవాలి, మా అమ్మాయికి ఏమైంది అని అనుకుంటే తప్ప అంత ఆలోచించి ఆ టైం కూడా ఇవ్వలేదు కదా వాళ్ళకి. ఇప్పుడు ఒక్కతే కూతురు, అసలు ఏమైంది మా అమ్మాయిని ఒకసారి చూపిస్తే చాలు అనుకున్నారు ఆ రోజు వాళ్ళు, అంతే తప్ప ఈ రోజు అంటున్నారు అసలు ఇంత జరుగుతుంది అనుకుంటే మేము ఆ రోజు చేయకపోదాం, అసలు అంత హడావుడి చేస్తే మేము ఆపేవాళ్ళమని ఆ తండ్రి కోర్టు సముఖంలో కూడా చెప్పారు. ప్లస్ మేడం ఇంకోటి ఏంటంటే నిన్న సుప్రీం కోర్టు జరిగిన సెషన్లో కూడా చాలా వరకు ప్రూఫ్స్ లేవు, సరిగ్గా ఇవ్వలేదు సిబిఐ అని చెప్పేసి చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. సీరియస్ అయింది సుప్రీం కూడా. ఏంటంటే మళ్ళీ దీన్ని చేయాలి, 17 తారీఖు లోపు మళ్ళీ సబ్మిట్ చేయాలని చెప్పి ఆధారాలు కూడా అన్ని తారుమారు చేశారని చెప్పి కూడా నిన్న మనం న్యూస్లో కూడా ఫాలో అయ్యాం. దీనికి ఏం చెప్తారు మేడం? దీనికంటే ముందు ఈ పేరెంట్స్ని వాళ్ళు త్వరగా క్రిమేషన్ చేయడానికి ఖర్చులు కూడా మేమే ఇస్తాము అని చెప్పి డబ్బు కూడా ఇవ్వజూపారంట. లంచం అంటే వాళ్ళు కనీసం అప్పుడైనా సరే అబ్జెక్ట్ చేసి ఉన్నారు, మాకు డబ్బు ఎందుకు ఇస్తున్నారు మీరు అంటే వాళ్ళు ఏమైనా సమర్థించుకుంటున్నారు, ఇది లంచం కాదు, మీరు అమ్మాయి తరఫు నుంచి ఏమన్నా కార్యక్రమాలు ఇంకేమైనా చేయాలనుకుంటే మీ దగ్గర డబ్బు ఉందో లేదో సహాయార్థం అని చెప్పి వాళ్ళు కవర్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ రెండు కూడా పేరెంట్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి షాకింగే అది, అసలు ఏంటి ఇంత జరుగుతుంది అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది అనేది. అంత ఈ కేసు నెల దాటుతున్నా కూడా ఇంత ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది, సిబిఐ చేస్తున్నా కూడా, నిన్న అంత కేసు నడుస్తున్నా కూడా మళ్ళీ 17వ తారీఖు లోపు సబ్మిట్ చేయండి అనేటప్పటికి వీళ్ళకి ఏం అర్థం కాలేదు. ఎందుకనంటే మధ్యలో సిబిఐ వాళ్ళకి కొరుకుడు పడటం లేదు ఈ కేసు. ఎటు నుంచి చేసినా వాళ్ళకి కుదరటం లేదు, ఆధారాలు దొరకటం లేదు. ఒకవేళ ఇది జరిగి ఉండొచ్చు అని ఏదైనా ప్రూవ్ చేయబోయే లోపల ఇంకొకటి ఏదో దొరికి ఇది అబద్ధం అన్నట్టుగా వాళ్ళకే అయిపోతుంది. అలాంటప్పుడు అసలు ఇవన్నీ కాదు, మీరు మళ్ళీ ఒక కొత్త నివేదిక తయారు చేసి మీరు 17వ తారీఖు సబ్మిట్ చేయండి, మళ్ళీ ఒకసారి మీరు ఇన్వెస్టిగేషన్ చేసి అని ఆయన ఉద్దేశం. చూద్దాం మేడం, మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం దీని మీద. అంటే సుప్రీంకోర్టులో నిన్న అసలు ఏం జరిగింది, ఏం మాట్లాడారు, మరి 17వ తారీఖు లోపు ఏం సబ్మిట్ చేయమన్నారు మళ్ళీ అనేది మరొక వీడియోలో మాట్లాడతాం. థ్యాంక్ యూ.